మెయిన్ గా బర్నీ గారిని చూస్తే అసలు క్లియర్ కట్ గా ఆయన ఏంటో అర్థమైపోతుంది జనాలకైతే. ఆయన స్టాండ్ తీసుకోకుండా ప్రతి దాంట్లోనూ లౌక్యం మాస్టర్ లాగా అలా నుంచుంటారే తప్ప ప్రతి దానికి. ఇంకోటి మీరు చూసారో లేదో, నేను ఎపిసోడ్ లో దివ్యాని బాగా లైక్ తనుజాతో బాగా ఉండేవాళ్ళు ఇప్పుడు దివ్యతో బాగా కనెక్ట్ అవుతూ ఉన్నట్టు అనిపించింది. ఇక్కడ తనుజ కూడా ఏం తక్కువ లేదు, తనుజ కూడా దివ్య మీద వైల్డ్ కార్డ్ అంతా బయట అంతా ఆట చూసొచ్చి ఇక్కడ ఆడడము అండ్ బాండింగ్ ఎవరి మధ్య అయితే ఉందో వాళ్ళ మధ్య నుంచి మనల్ని విడగొట్టే స్ట్రాటజీ గురించి కొంచెం బర్నీ గారికి అర్థమయ్యేలా చెప్పాలని ట్రై చేసింది. బట్ ఆ బర్నీకి ఏం అర్థమైందో తెలీదు. బట్ ఇవన్నీ చూస్తే వీళ్ళు గేమ్ ఆడడానికి వచ్చారా, లేకపోతే ఇక్కడ ఏమంటారు మనకి గార్డెన్ పార్టీస్ ఉంటాయి కదా, మన కార్తీక మాసంలో వెళ్తూ ఉంటాం కదా, అలా పార్టీకి వచ్చి ఏదో ఫన్ గా ఏదో యాక్టివిటీస్ ఆడి ఎవ్వరూ సీరియస్ గా తీసుకుంటున్నట్టయితే నాకేం అనిపించలేదు. ఏదో ఒక పక్క లవ్ ట్రాక్లు, ఓ పక్క ఏమో ఫ్యామిలీ అమ్మా నాన్న అంటారు, ఓ పక్క మమ్మీ కొడుకు అంటారు. అసలు ఈ ట్రాక్స్ ఏంటో, ఎవరి ఇండివిడ్యువాలిటీ వాళ్ళు కోల్పోతున్నారు, గేమ్ లో అసలైన సత్తా అనేది మర్చిపోతున్నారు. సో మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి.